హలో అండి, నేను మీ సునీత. కార్తీక మాసం ఆఖరి సోమవారం పూజ చేసుకున్నాను. అందులో భాగంగా స్వామివారికి నారికేళ్ల దీపం పెట్టాను. ఆ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరిని ఏం చెయ్యాలి, ఏం చేస్తే మనకి మన ఫ్యామిలీకి మంచి జరుగుతుంది, ఇంకొక కొబ్బరి చెప్పులో స్వామివారికి నైవేద్యంగా పెట్టిన బెల్లంని ఏం చేయాలో కూడా చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. నేను చేయబోయే పూజ కోసం ముందుగా ద్వారగుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇలా నాకు తెలిసిన 4-5 ముగ్గులలో నాకు ఇష్టమైన ముగ్గుని ఇక్కడ వేస్తున్నాను. ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆఖరి సోమవారం కనుక కార్తీక దీపాలను కూడా ఇక్కడ వెలిగిస్తున్నాను. కార్తీక సోమవారం మరియు ప్రదోషం ఉంది కనుక ఈ రోజుని సోమ ప్రదోషం అంటారు. ఎందుకంటే త్రయోదశి తిథి ఏ వారం వస్తుందో ఆ వారంకి ప్రదోషం వస్తుంది. అందువల్ల ఈ రోజు ఎంతో విశిష్టమైంది. ప్రతి ఒక్కరూ ఎందుకో తెలియదు ఈ ప్రదోషంని అంతగా పట్టించుకోరు. నెలలో 2 సార్లు వచ్చే ఈ ప్రదోషంని ఎంతో భక్తి శ్రద్ధలతో శివయ్యని అభిషేకాలతోనూ స్తోత్రాలతో సాయంకాలం ప్రదోష కాలంలో పూజించడం వల్ల చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఏ వారంలో త్రయోదశి వచ్చిందో ఆ రోజు యొక్క గ్రహ అధిపతి దోషం పోయి పూర్తి అనుగ్రహం కలుగుతుంది అంటారు. తెలిసి తెలియక మిస్ చేసుకునే ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రదోషం రోజుని ఇకనైనా మిస్ అవ్వద్దు. శనివారం రోజున త్రయోదశి వచ్చిన రోజు శని త్రయోదశి అంటాము. ఆ రోజున శనీశ్వర స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాము. ఏ వారంలో ప్రదోషం వచ్చిందో ఆ రోజు కూడా ఆ గ్రహం దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేసి శివయ్య దగ్గర కూడా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. మనకి గుడికి వెళ్లి చేయలేకపోతే ప్రదోష టైంలో మన ఇంట్లోనే ప్రదోష పూజ శివయ్యకి చేసుకోవచ్చు. ప్రదోషకాల సమయంలో పరమశివుడు భూలోక సంచారం చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యని సాయంత్రం 5 గంటలకి పూజని ఆచరిస్తారో వారి వారి సమస్యల నుండి శీఘ్రంగా బయటపడతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసాలు ఆచరించడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపవాసం చేయలేని వారు స్వామివారిని భక్తితో పూజ చేసుకోండి చాలు. నాకు వీలున్న ప్రతిసారి ప్రదోష పూజని చేసుకుంటాను. ఈ రోజు కార్తీక సోమవారం కనుక నారికేల దీపం పెడుతున్నాను. మిగతా ప్రదోషాలలో అయితే అభిషేకం చేసి రోజు వెలిగించే దీపాలను మాత్రమే పెట్టుకుంటాను. ఇప్పుడైతే ముగ్గుని కంప్లీట్ చేసి నా దగ్గర ఉన్న దీపాలను పెట్టి పుష్పాలతో గుమ్మం ముందు ఈ విధంగా అలంకరించాను. ఇప్పుడు పూజ కోసం కామాక్షి దీపం మరికొన్ని దీపాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజకి కావలసిన పుష్పాలు వస్తువులు సుగంధ ద్రవ్యాలను అభిషేకం కోసం పంచామృతాలను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను. ఇలా ముందుగానే రెడీ చేసుకోవడం వల్ల మనం చేసుకునే పూజ హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ముందుగా స్వామివారి పటాలకి ప్రతిమలకి పుష్పాలను అలంకరించుకొని తరువాత శివయ్య నందీశ్వరులకి అభిషేకం కోసం ఒక ప్లేటు పెట్టి శివయ్యకి ఆఖరి కార్తీక సోమవారం ప్రదోష పూజ కోసం అభిషేకం ప్రారంభిస్తున్నాను. ఇలా అభిషేకం చేసుకోవడం నాకు చాలా ఇష్టం. మీరు నా ప్రతి వీడియోలో చూసే ఉంటారు. ఒక సబ్స్క్రైబర్ అయితే మేము ఆస్ట్రేలియాలో ఉంటాము, మీరు చేసే అభిషేకాలు చాలా బాగున్నాయి, ఇప్పుడు మీరు ఎందుకు అభిషేకాలు చేయటం లేదని అడిగారు. ఆ మెసేజ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంది అలానే అడుగుతున్నారు, మీరు ఏ రోజు ఏ స్వామికి ప్రత్యేకమో ఆ స్వామికి అభిషేకం చేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు అలా అభిషేకాలు చేయట్లేదు అని అడిగారు. టైం డిఫరెన్స్ వల్ల మీరు పెట్టే వీడియోస్ మార్నింగ్ నోటిఫికేషన్స్ వస్తాయి. మీ వీడియో చూస్తూ మా డే స్టార్ట్ అవుతుంది, చాలా బాగా చేస్తున్నారు అని కామెంట్ చేశారు. నిజంగా ఆ కామెంట్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారికి అభిషేకం పంచామృతాలతో చేస్తున్నాను. ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. పాలు పెరుగు తేనె చక్కెర పండ్ల రసాలను అలా నా దగ్గర ఉన్న ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశాను. స్వామివారికి అర్చన కోసం బిల్వపత్రాలను కూడా క్లీన్ చేసి పత్రాలని కూడా అభిషేకం లాగా సమర్పించి హారతి ఇచ్చాను. ఈ ప్రదోష కాలంలో స్వామిని నమ్మి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసిన వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరంలో కార్తీక మాసంలో 2 ప్రదోషాలు కూడా సోమవారం రోజునే వచ్చాయి. ఎంతో విశేషమైన మాసం ఇది కనుక ప్రతి ఒక్కరూ కార్తీక అమావాస్య రోజు మీకు కుదిరితే దానాలను ఇవ్వడం చాలా మంచిది. పూజని ప్రారంభించే ముందు పసుపుతో ఒక చిన్న గణపతిని చేసుకొని తమలపాకు మీద పెట్టుకొని అక్షంతలు పుష్పాలతో స్వామిని ఆహ్వానించి పూజని ప్రారంభించాను. నేను చేసుకునే ఏ చిన్న పూజ అయినా సరే ముందుగా గణపతిని ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకంటే మనం చేసే పూజకి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటుంది అని నా నమ్మకం.
ఇప్పుడు అభిషేకం తర్వాత స్వామివారికి నందీశ్వరికి నీటితో శుభ్రపరిచి పసుపు గంధం విభూతి కుంకుమలతో అలంకరించి నేను ఏర్పాటు చేసుకున్న పీఠం పైన స్వామివారిని పెట్టుకున్నాను. స్వామికి ఒక చిన్న వస్త్రం పుష్పాలు బిల్వపత్రాలు సమర్పించి ఏర్పాటు చేసుకున్న దీపాలను వెలిగించుకున్నాను. నారికేల దీపం ఉసిరి దీపాల కోసం ఒక టెంకాయను కొట్టి కన్ను ఉన్న చిప్పకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి 3 ఒత్తులను వేసి మరొక కొబ్బరి చిప్పలో కొంచెం బెల్లంని ప్రసాదంగా పెట్టుకున్నాను. నారికేల దీపం పెట్టాలి అనుకునేవారు కార్తీక మాసంలోనూ మరియు మాఘమాసంలో పెట్టుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో శివకేశవులిద్దరికీ కూడా ఎంతో విశేషమైన పూజలు చేసుకుంటాము. ఈ మాసంలో పెట్టే దీపాలకి శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది. అంతటి విశిష్టమైన మాసం ఇది. అయితే సూర్యోదయానికి ముందు పెట్టే దీపం దామోదరుడికి, తర్వాత పెట్టే దీపం శివయ్యకి అంటుంటారు. కనుక ప్రతి ఒక్కరూ వారి అనుకూలతను బట్టి దీపాలు పూజలు చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో పూజను చేసుకోలేని వారు పోలిపాడ్యమి రోజు చేసుకోవచ్చు. పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ 21వ తేదీ శుక్రవారం వచ్చింది. ఎవరైతే ఈ మాసం అంతా నియమాలు పూజలు ఆచరించలేని వారు ఉంటారో వారు ఈ పాడ్యమి రోజు చేసేటటువంటి దీపాలు దానాలు కూడా కార్తీక మాసంలో చేసినంత ఫలితం వస్తుంది. ఈ రోజు చేసే పూజకి దామోదరుడు మరియు శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఈ పోలిపాడ్యమి శుక్రవారం వచ్చింది కనుక ఈ రోజు దీపదానం యథాశక్తి కొలది స్వయం పాకం కూడా ఇవ్వవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ పోలిపాడ్యమి పూజని తప్పకుండా ఆచరించండి. ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకున్న నారికేళ్ల దీపం ఉసిరి దీపాలను ఏకవతితో వెలిగించుకొని అక్షంతులు పుష్పాలని సమర్పించుకున్నాను. తరువాత పంచోపచారాలతో పూజను ప్రారంభించి నాకు వచ్చిన అష్టోత్తరాలు మరియు శివస్తోత్రాలను పఠించుకొని పూజను పూర్తి చేసుకున్నాను. స్వామివారికి ప్రసాదంగా కేసరిని సమర్పించి ధూపం వేసుకున్నాను. వచ్చే మార్గశిర మాసంలో ఎలా పూజ చేసుకోవాలి, ఏ తేదీలలో లక్ష్మీ గురువారాలు వచ్చాయి, ఏ పనులు చేయకూడదు అవన్నీ కూడా ఒక చిన్న వీడియో చేసి ఉన్నాను. మీకు కావాలి అనుకునేవారు తప్పకుండా ఆ వీడియో చూడండి. నేను మార్గశిర మాసం పూజ ఎలా చేస్తాను, ఎలాంటి విధి విధానాలు పాటిస్తాను, నాకు కుదిరినంతలో ఎలా సింపుల్గా చేస్తానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను పెట్టిన నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పలను ఏం చేస్తాను, వేటికి దానంగా ఇస్తానో ఇప్పుడు చూపిస్తాను. ఆ కొబ్బరి చిప్పలో వేసిన బెల్లంని కొంచెం బియ్యం పిండిలో వేసి నల్ల చెమ్మలకు దానంగా వేస్తాను. కొబ్బరిని మాత్రం కట్ చేసి ఆవులకి వేస్తాను. బియ్యంను నేను ప్రతిరోజు పక్షులకి ఆహారంగా కొంచెం ధాన్యమును ఇస్తాను. అందులో ఇవి కూడా యాడ్ చేసి పక్షులకి దానంగా ఇస్తాను. ఇలా దేవుడికి వాడినవి పక్షులకి జంతువులకి ఆహారంగా ఇస్తాను. ఫ్లవర్స్ ఆకులు అలాంటివన్నీ వాటర్లో వేస్తాను లేదా ఎవ్వరూ తొక్కని ప్లేస్లో వేస్తాను. ఇలా నేను చేసే విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఉన్న దారిద్ర్యాలు శీఘ్రంగా తొలుగుతాయి మరియు మనం ఎంతో కొంత ఆ జీవుల ఆకలి తీరడం వల్ల మనకి దాన ఫలితం వస్తుంది. ఈ కార్తీక మాసంలో స్వామి అమ్మవార్లకు పూజ చేయడం వల్ల పుణ్య ఫలితం వస్తుంది మరియు దాన ఫలితము వస్తుంది. నేను చేసే పూజ మరియు తక్కువ ఖర్చుతో ఎలా పూజ చేసుకోవాలి అని చెప్పే విధానం మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.